కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా కాకరేపుతున్న సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ మాటిచ్చిన విషయాన్ని, మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను భట్టి విక్రమార్క ప్రజలకు చెప్పారని తెలిపారు. హైకమాండ్ హామీ ఇచ్చిన పార్టీ పెద్దలే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమేనని చెప్పారు భట్టి విక్రమార్క. ఆ వీడియోను షేర్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేయడంతో పాటు బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పైన కాంగ్రెస్ పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి అందరూ భావించినప్పటికీ ఆయన పైన ఎలాంటి ఇప్పటి వరకు కూడా నోటీస్ ఇవ్వడం గానీ, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా ఎలాంటి స్పందన కూడా లేకుండా అయింది. అయితే ప్రస్తుతం ఈ రోజు మళ్ళీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే తనకు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇచ్చినటువంటి హామీ విషయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారనే దానిపైన కూడా ఆయన కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఆయన ఏదైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక మీడియా ఛానల్ కు సంబంధించి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి విషయంపై, రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి మంత్రి పదవి విషయంలో అధిష్టానం హామీ ఇచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు పార్టీ గాని ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలను అభినందిస్తూ భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్తూ ఇటు సీఎం తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలోని పెద్దలే అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన ఏదైతే ట్వీట్ చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో తాజాగా ఈ కామెంట్ల పట్ల కూడా ప్రభుత్వం ఆయన అంటే పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం పైన కూడా కొంత వరకైతే రాజకీయంగా కూడా కొంత చర్చ సాగుతుందని మాత్రం చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పరంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి సంబంధించి తాజాగా చేసినటువంటి ట్వీట్ మాత్రం రాజకీయం కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ కొంత చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా బహిరంగంగానే ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలతో పాటు ఇటు రేవంత్ రెడ్డి 2 సార్లు తనకు ఇచ్చినటువంటి హామీను అమలు విషయంలో రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి మరోసారి తన ఏదైతే మంత్రి పదవి విషయంలో నల్గొండకు అవసరం లేదు, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ విషయం గాని ఇలా చూడాలంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎలా మాట్లాడుతున్నారో అనే విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఇటు ప్రభుత్వం పరంగా కూడా అనేక విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే రైతు భరోసా విషయం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల విషయం పైన కూడా గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే సీఎం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ మంచిగా ఉండే పాలన, సంక్షేమ పథకాలు కూడా అప్పుడే అందాయనే విషయం పైన కూడా ఆయన బహిరంగంగానే సొంత పార్టీ పైన, ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోమారు ఆయన కూడా ఇలాంటివి ఏదైతే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తనకు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తాన్నారు, కానీ నేనే మునుగోడు ప్రజల కోసం మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ గా మారిన విషయం అధిష్టానం పార్టీలో చేరే సమయంలో అధిష్టానం ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పిందని ఆయనే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కావాలనే చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇటు తన సోదరుడే ఈ జిల్లా నుంచి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం, సామాజిక వర్గ పరంగా కూడా ఇదే జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా ఉండడం కూడా రాజగోపాల్ రెడ్డికి ఇటు మంత్రి పదవి రాకుండా కూడా కొంత ఏదైతే అధిష్టానం విషయంలో ఆలోచన చేయాల్సింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారనే కోణంలో కూడా కొంత చర్చ సాగుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణ కంటే ముందు కూడా కొంత ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అనే విషయంలో కూడా ప్రచారం సాగినప్పటికీ ఈ సామాజిక సమీకరణలకు సంబంధించి, సామాజిక వర్గ సమీకరణలకు సంబంధించి ఆయనకు మొండి చేయి చూపించడం జరిగింది. దీంతో మరింత ఆయన నిరాశకు గురి కావడం, ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు అధిష్టానం పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయడం లేదనే విషయంలో కూడా ఆయన కొంత అసహనానికి గురి కావడం, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి కేవలం మునుగోడు నియోజకవర్గానికి పరిమితం కావడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అందుబాటులోకి రాకపోవడం, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇటు తన నియోజకవర్గానికి నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఆయన ఏ మంత్రిని కూడా ఇప్పటి వరకు కలిసి నిధులు కావాలని చెప్పి అడిగిన దాఖలాలు కూడా లేవు. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 4 పర్యాయాలు పర్యటించినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఆ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉండడం, ఇటు భువనగిరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించడం, ఆయన కూడా ఆశలు పెట్టుకోవడం జరిగింది. కానీ అధిష్టానం మాత్రం ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తప్ప మంత్రి పదవి ఇవ్వమనేది కూడా ఆ రోజే చెప్పారు అనేది కూడా ఆయన మాటల ద్వారానే తెలుస్తున్న సిచ్యువేషన్ లో ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు అనేది మాత్రం క్లారిటీగా కనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు తప్పించి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఒక వాదన, చర్చ జరుగుతుంది, రాజకీయంగా చర్చ సాగుతుంది. కానీ సీనియర్ నేతగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పెట్టేందుకు కూడా అంత సాహసం పార్టీ చేస్తుందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మళ్ళీ సీఎం గా ఉంటారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డప్పటికీ ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు కావచ్చు, పోస్టులు, ఎక్స్లో వేదికగా కూడా పోస్టులు చేస్తూ ఇటు బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా కూడా రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేరనే విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి తాజాగా భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలకు ధన్యవాదాలు చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలోని పెద్దలు అడ్డుకుంటున్నారనే విషయం పైన కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అధిష్టానం ఇచ్చినటువంటి హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కూడా ఆయన మంత్రి పదవి రాకపోవడం పట్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా కొంత ఆయన వర్గీయుల్లో కొంత చర్చ సాగుతుంది. మొత్తానికైతే ఒక్కోసారి అవసరమైతే మునుగోడు ప్రజల కోసం కూడా మళ్లీ రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికకు వెళ్తారా? ఒకవేళ రాజీనామా చేస్తే గతంలోనే బీజేపీ పార్టీలోకి వెళ్లారు కాబట్టి ప్రస్తుతం ఆయన వెళ్లాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ లోకి ఆయన వెళ్తే ఇప్పుడు ఉపయోగం ఉంటుందా లేదా అనే విషయంపై కూడా ఆయన ఎందుకు రాజీనామా విషయం ప్రస్తావనకు తీసుకొచ్చారు అనేది కూడా ఆయన వర్గీయుల్లో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినటువంటి అధిష్టానం ఇవ్వకపోవడం పట్లనే ఆయన
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెడుతుండడం తోటి ఇటు ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరంగా ఉందనేది కూడా కొంత చర్చ సాగుతుంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మంచి పట్టున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఒకరేమో ఆల్రెడీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తే, ఒకవేళ ఆయన కూడా మంత్రి పదవి ఇస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారిద్దరికే చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది అనే విషయం కూడా కొంత సీనియర్ల విషయంలో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం, మంత్రి పదవి ఇస్తుందా ఇవ్వదా, ఒకవేళ ఇవ్వకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతారా, రాజీనామా విషయం ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది అనే విషయం కూడా కొంత ఓకే జనయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. సినీ కార్మికుల ఆందోళనలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ వివాదం ముదురుతున్న వేళ మంత్రి కోమటిరెడ్డితో దిల్ రాజు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు వర్గాల నుంచి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మంత్రితో భేటీలో పలువురు నిర్మాతలు సైతం పాల్గొన్నారు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. సినీ కార్మికుల ఆందోళనలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ వివాదం ముదురుతున్న వేళ మంత్రి కోమటిరెడ్డితో దిల్ రాజు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు వర్గాల నుంచి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మంత్రితో భేటీలో పలువురు నిర్మాతలు సైతం పాల్గొన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్ బంద్ విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు ఇప్పటికీ 8 రోజులైనా కూడా ఇంకా ఈ సమస్యకైతే పరిష్కారం కాలేదు. దాదాపు టాలీవుడ్ లో ఇప్పటికీ కూడా బంద్ వాతావరణం కొనసాగుతున్నది. తమకు 30% వేతనాలు పెంచాలని కార్మిక సంఘాల డిమాండ్ కి నిర్మాతలు ససేమి రావడంతో ఈ వివాదం మొదలైంది. దాంతో షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ అయిపోయి కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర మంత్రి అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ దాకా వెళ్ళింది. మరొక పక్క ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట దగ్గరికి కూడా ఇవాళ నిర్మాతలు దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో కోమటిరెడ్డితో కూడా కొద్దిసేపటి కిందటైతే దిల్ రాజు మరి నిర్మాతలు భేటీ అయ్యారు. సో మొత్తానికి ఈ భేటీ అనంతరం సినిమా కార్మికుల సమస్యలు, ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించిన విషయాలను, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కార్మికుల ఎజెండా, పరిశ్రమ నుంచి స్పందన, ఈ అంశాలపై దాదాపు కొద్దిసేపటి నుంచి చర్చిస్తున్నారు. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కొద్దిసేపటి నుంచి అయితే ఇటు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు కూడా నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అంతా కొద్దిసేపటి కింద అయితే భేటీ అయ్యారు. సో మొత్తానికి ఇటు గత కొన్ని అంటే నిర్మాతల కండిషన్స్ మరియు ఫెడరేషన్ యొక్క వాళ్ళ డిమాండ్స్ అన్ని కలిసి చూస్తే ఈ స్ట్రైక్ ఇంకా ముదురనుంది. కాబట్టి ఇప్పటికీ 8 రోజులు అయిన నేపథ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే ఏదో క్లారిటీ వచ్చే అవకాశం కోసం ఇది ఇటు తెలంగాణ మినిస్టర్ కూడా కలిసింది. ఇది 30% పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన విషయం మనకు తెలిసిందే. తమకు మద్దతు ఇవ్వకుండా సినిమా షూటింగ్ కి వెళ్ళిన కొందరి మీద కూడా దాటికి దిగారు. అయితే నిన్నటి నుంచి మాత్రం టాలీవుడ్ సంబంధించిన ఏ షూటింగ్స్ అయినా కూడా ఇంకా అసలు ఇక్కడి నుంచి అనుమతి ఇచ్చేది లేదంటూ కూడా ఇటు నిర్మాతల నుంచి మరొక పక్క ఛాంబర్ నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికి ఇవాళ జరిగినటువంటి భేటీలో కోమటిరెడ్డితో కొద్దిసేపటి కింద జరిగిన భేటీలో ప్రొడ్యూసర్ల తరఫున వాదనలు అయితే డెఫినెట్ గా రోజుకి 2,000 చెల్లిస్తున్న వాడికి మేము తప్పకుండా 30% కాకుండా ఒక 10% అంటే ప్రస్తుత సంవత్సరానికి 10%, దాని తర్వాత 5వ సంవత్సరం అంటే ఒక ఈ స్టెప్ బై స్టెప్ మేము పెంచుకుంటూ వెళ్తాము. కానీ ఒకేసారి అంటే మా వల్ల కాదు అంటూ కూడా ప్రొడ్యూసర్స్ చెప్పారు. మరొక పక్క ఇటు
ఫెడరేషన్ బాధితులు కూడా 2000 వేతనం తీసుకునే వాళ్ళకనే కాకుండా మొత్తం ఎవరికైనా కూడా కంపల్సరీ 30% పెంచితేనే మేము షూటింగ్స్ కి వస్తామంటూ కూడా ఇద్దరి మధ్యలో అయితే అటు ఫెడరేషన్ అసోసియేషన్ కి మరోపక్క నిర్మాతలకి సంబంధించి ఇద్దరి మధ్యలో పోటాపోటీ వాతావరణం అయితే కనబడుతుంది. కానీ ఇవాళ కొద్దిసేపటి కిందటే ఇటు తెలంగాణ మినిస్టర్ ని కలిసింది. తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సినిమా నిర్మాతల అలాగే FDC చైర్మన్ దిల్రాజు. సో ఈ భేటీలో డెఫినెట్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2 రోజుల్లో అంటే రేపు లేదా ఎల్లుండి నుంచి అయితే ఈ సమస్య కొలిక్కి వచ్చి దాదాపు బుధవారం నుంచి అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వైశాలి. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.